2024 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకి వచ్చాడు. ఎవరైనా అంటే సమస్త సృష్టికర్త అయినటువంటి దేవుడు, సమస్తమును కూడా సృజించినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క దైవము, ఆ యొక్క ఆది శక్తి అయినటువంటి దేవుడు, యెహోవా దేవుడు, స్వయం భవుడు అనేటువంటి దేవుడు, ఆయన సర్వ మానవాల్ని ఒక రూపములో సృజించినటువంటి దేవుడు. కుల మత భేదం ఏమీ లేదు ప్రియులారా. ఎక్కడికి పోయినా కూడా మనలాగానే ఉంటారు. ప్రపంచంలో ఏ మూలమున పోయినా కూడా మనలాగానే ఉంటారు. కారణం ఏంటంటే దేవుడు ఒక్కడని తెలియజేస్తూ ఉన్నాడు. సర్వ ప్రపంచానికి సూర్యుడు ఒకడే, సర్వ ప్రపంచానికి చంద్రుడు ఒకడే, సర్వ మానవాళి నివసించేది భూమి ఒక్కటే. కాబట్టి దేవుడు మానవుణ్ణి తన స్వరూపములో చేసుకున్నాడు, తన పోలికలో చేసుకున్నాడు. కాబట్టి నిన్ను నన్ను రూపించినటువంటి దేవుడు ఆయన ఒక్కడే. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళారా, మనము భేదాలు ఏమీ లేవు మనలో. మానవాళి అంతా కూడా సమానమే. కాబట్టి దేవుడు ప్రేమగల దేవుడు, నిన్ను సృజించినటువంటి దేవుడు. మరి ఈ లోకానికి మానవుడిగా దిగివచ్చడానికి కారణం ఏంటంటే, ఆయన మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపానికి జీవితము మరణములోనికి వెళ్తున్నాడని మరి మానవుడు ఇది గ్రహించలేకపోతున్నాడు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది అని సెలవిస్తూ ఉన్నది. నిజంగా మానవుడి హృదయమే ఘోరమైన వ్యాధి గలది, మోసకరమైనది. ఎందుకనగా కామము, క్రోధము, మదము, మత్సరము, లోభము, ఈ యొక్క మరి పాపపు ఈ గుణ లక్షణాలు ప్రతి మానవుల్లో ఉన్నాయండి. అది ఏ మానవుడు కూడా నీతిమంతుడు లేడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ కూడా మరి ఈ లోకంలో దేవుడిని ఎరగలేనటువంటి వారిగా ఉన్నారు. నిజమైనటువంటి దేవుడు, నిన్ను నన్ను సృజించిన దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన ఎరగనటువంటి వారంగా మనం ఏదంటే అది మన జీవితంలో మరి ఆస్వాదిస్తుంటున్నారు. ప్రేమటువంటి వాళ్ళారా, ఈ లోకంలో మరి ఒక దినమున మనము ఈ లోకం విడవలసినటువంటి ఒక దినం వస్తూ ఉంది. ఏ మానవుడైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, ఎంత పేదవాడైనా సరే, ఎంత ధనికుడైనా సరే, చూడండి మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మానవుడు ఈ లోకంలో చనిపోతాడు. పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో చనిపోతే ఏమొస్తుందో తెలుసా? పాపానికి ఫలితము మరణమే. చెనిక్కాయ వేసి మామిడికాయ రావాలంటే ఎలాగొస్తుంది? అది రాదు కదా, చెనిక్కాయనే వస్తుంది చెనిక్కాయ వేస్తే. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళారా, మనము పాపములో పుట్టి పాపములో పెరిగితే, పాపమును తీసివేసుకోలేకపోతే, మంచి గుణ లక్షణాలు రాకపోతే, మంచి ప్రవర్తన లేకపోతే చక్కగా ఆ ఫలమే పొందుకుంటాం. ఒకవేళ నీ జీవితాన్ని నిజముగా ఒకవేళ పవిత్రపరచుకోగలిగితే, మంచి ప్రవర్తనలో ఉంటే ఆ మంచి ఫలితం వస్తుంది. అందుకనే ఈ లోకం మానవుడు విడవగానే పరలోకం ఉంది, నరకం ఉంది. పరలోకం ఉంది, నరకం ఉంది. ఇది ప్రతి గ్రంథాల్లో రాయబడతా వస్తుంది, సర్వ ప్రపంచం కూడా తెలుసు. కాబట్టి జ్ఞాపం చేసుకోండి అయ్యా, ఒక మాట ఏంటంటే, మానవుడు చనిపోతే ఈ రెండు లోకాలకి వెళ్ళాలి. కాబట్టి జ్ఞాపం చేసుకోండి, ఈ పాపములో చనిపోయిన ప్రతి మానవుడు ఆ నరకాగ్ని గుండంలో, పాతాళ గుండంలో మరి వేదన పడితే, కేకలు వేస్తూ ఉంటే దేవుడు తట్టుకోలేక 2024 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆ పాప శిక్షలో నుండి, ఆ నరకములో నుండి, ఆ పాతంలో నుండి నిన్ను తప్పించడానికి వచ్చాడు. అమ్మా, మనము పాపములను తీసివేయడానికి మనము అనేక బలులను అర్పించుకుంటాం. ఆ నీళ్ళలో ఇక్కడ అక్కడ మనం మన పాపాలు పోగొట్టుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తాం. అయితే ప్రేమటువంటి వాళ్ళరా, మరి ఒక్కటే విషయము తెలియజేసుకోండి, సర్వమానవాళి పాప పరిహారము నిమిత్తమై రక్తం అవసరమై ఉన్నదని మరి అనేక గ్రంథాలు ఘోషిస్తున్నాయి. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం.
తదు రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని మరి అనేక గ్రంథాలు ఘోషిస్తున్నాయి. ప్రేమటువంటి వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ గ్రంథములు కూడా సెలవిస్తూ ఉంది, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ పోదు. మనము పాపానికి క్షమాపణ పొందుకోవాలని మీరు ఆశపడినట్లయితే రక్తము చిందింపబడినటువంటి మరి ఎక్కడికి ఏ రక్తము అంటే పరమాత్ముని రక్తమే చిందింపబడాలని సెలవిస్తూ ఉన్నది. పరమాత్ముడు వచ్చి ఎక్కడ బలియాగమయ్యాడు, ఎక్కడ శిలువ మరణము పొందాడు, ఎక్కడ రక్తము చిందించాడు, పరమాత్ముడు చిందించిన రక్తము వలనే మానవునికి పాపక్షమాపణ జరుగుతుంది. అయ్యా, ఈ సత్యమును మీరు గమనించండి. మరి యేసు అనగా దేవుడు మానవుడిగా దిగి వచ్చిన తర్వాత, ఆయనకు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ పేరు పెట్టబడింది. దేవునికి అనేకమైన నామాలు ఉన్నాయి. ఆ నామములలో ఒక నామం ఏంటంటే రక్షకుడు. తన ప్రజల యొక్క పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడదును అని సెలవిచ్చిన ఆ మాట ప్రకారము యేసు క్రీస్తు గుర్తుపెట్టుకోండి, రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే పంపబడ్డాడు, పరలోకము నుండి వచ్చాడు, దిగి వచ్చాడు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు. ఆయన ఎందుకు తెలుసా? మానవాళి పాప పరిహారము కొరకై ఆయన ఈ లోకానికి మానవుడిగా పవిత్రమైన జన్మించాడు, పవిత్రమైన జీవితం జీవించాడు, పవిత్రమైనటువంటి రక్తాన్ని, యవ్వన కాల రక్తాన్ని ఎన్ని సంవత్సరాలు జీవించాడు తెలుసా? ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆ 33 సంవత్సరంలో యవ్వన రక్తం దాదాపుగా మానవునిలో ఉన్నటువంటి ఆ రక్తమంతా కూడా చూడండి 6 లీటర్ల రక్తము పైగా చూడండి ఆ సిలువలో రక్తం కార్చాడంట. మనం చూస్తాం కదా, పాలాభిషేకము, రక్తాభిషేకము, ఆ అభిషేకం, ఈ అభిషేకం అంటాం కదా. అట్లానే రక్తాభిషేకం చేశాడు, ప్రతి మానవుని పాపమును కడిగాడు. గుర్తుపెట్టుకోండి, నీ పాపము క్షమింపబడాలంటే ఆ పరమాత్ముని రక్తము చిందింపబడిన ఆ రక్తములోనే కడగబడాల. ఏ రక్తం వలన మనకు పాపక్షమాపణ లేదండి, దయచేసి గమనించండి. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని ఎవరైతే ఎరుగుతారో ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దర్పణముగా, ప్రాణార్పణముగా పోయబడ్డాడు. అంత మాత్రమే కాదు, చనిపోయి సమాధి చేయబడి ఒక మానవుల్లాగా సమాధిలోనే ఉండలేదండి. సర్వ మానవాళి పాపములో మరి ఉన్నటువంటి మానవుడు చనిపోతున్నాడు, సమాధిలో ఉంటున్నాడు. ఏ గొప్పవాడైనా, ధనవంతుడైనా, బీదవాడైనా సమాధిలోనే ఉన్నాడు. మహానుభావుడైనా, ఎంత మంచివారైనా చూడండి, వారందరూ కూడా సమాధిలో ఉన్నారు. కానీ ఈ దినమున యేసుక్రీస్తు ప్రభువారు నీవు 2024 సంవత్సరాల క్రితము పాతి పెట్టబడినటువంటి ఆ సమాధి 3వ దినమున తిరిగి లేచినటువంటి సమాధి తెరవబడి ఉన్నది. అదే గొప్ప సత్యం. ఇదే సంతోషకరమైనటువంటి శుభవర్తమానం. మానవుడి యొక్క సమాధులు తెరవబడలేదండి, యేసు ప్రభువారు సమాధి తెరవబడిందండి. ప్రేమగలిగిన దేవుడు నిన్ను ప్రేమించి నీ పాపంల కొరకై చనిపోయి తిరిగి లేచినాడు. ఆయన సమాధి నుండి తిరిగి లేచినాడు. ఆయన సమాధి ఖాళీగా ఉంది. మరి మన యొక్క భూమి ఆసియా ఖండములోనే భూమి నడిబొడ్డున ఆయన రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆయన సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత అనేకులకు కనబడ్డాడు. ఏమండి, ఏదో చీకట్లో వెళ్ళిపోలేదు ఆయన, సరాసరిగా పరలోకం చేరలే. ఏమండి, అనేకులకు కనబడ్డాడు. 500కు పైగా అందరు చూశారంట యేసు ప్రభుని తిరిగి లేచిన తర్వాత. ఎంత ధన్యం చెప్పండి. తిరిగి లేచిన దేవుణ్ణి చూశారండి. యేసు ప్రభుని చూసిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు, నేను ఈ లోకమునకు వచ్చాను, మీ కొరకై ప్రాణం పెట్టాను, నేను తిరిగి లేచాను, పరలోకం వెళ్తున్నాను. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో, నా యందు నమ్మకం ఉంచుతారో, తమ పాపముల నుండి విడిపింపబడతారో వారిని మరలా వస్తాను, మరలా మిమ్మల్ని తీసుకొని పోతాను. చూడండి, ఎవరైతే యేసు ప్రభువును నమ్ముకొని చనిపోయి పాతి పెట్టబడతారో ఒక దినమున ఆయన మరలా తీసుకొని పోతాడు. కాబట్టి ఇట్లాంటి గొప్ప నిరీక్షణ ఉంది, ఒక నమ్మకం ఉంది. ఈ విశ్వాసాన్ని ఎవరైతే మరి తమ పాపముల విషయమై ఎవరైతే ఒప్పుకుంటారో, ప్రవ్వా, యేసు ప్రవ్వా, నేను పాపినయ్యా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా, నీ రాజ్యంలో నన్ను చేర్చుకోయ్యా అంటే నీవు చిరంజీవిలాగా చిరకాలము చిర ఆయువు చేత మరి దేవుడు ఎలాగూ నిత్యము బ్రతుకుతాడో అలాగనే నీవును బ్రతుకుతావు. అలాంటి గొప్ప నిరీక్షణ యేసు ప్రభు ఇచ్చాడండి. అందుకనే ఈ మాటలు, ఈ సత్యమును చెప్పడానికే మేము ఇలా ప్రకటిస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ సత్యమును ఎరిగిన వారు
వారి ఆత్మలో వారి యొక్క కులము మతము ఏది పోదండి. కేవలము మనసు మారుతుంది, పాపము పోతుంది, మరి ఆ పరలోకానికి మార్గము తెరుచుకుంటుంది, నీ హృదయము శుద్ధీకరణ అవుతుంది, నీకు మోక్ష మార్గమును ప్రాప్తిస్తపడతాయి. కాబట్టి ఇలాంటి ఉపదేశమును మీరు ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలని ఆశపడినట్లయితే, మేము చిన్నపాండుల్లో ఉన్నాము, పద్మాసు ప్రార్థనా మందిరము, మరి తెలుగంగ కాలం పక్కనే ఆ పెద్దపాండు రోడ్లో మేము ఉంటున్నాం. అక్కడ మరి ఈ దినము, ఈ పునరుత్థానపు దినము, తిరిగి లేచినటువంటి దినమును బట్టి మరి పూజ అనగా ఆరాధన ఉంటున్నది అక్కడ. కాబట్టి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నా. దేవుడు మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాలను దీవించాలని, ఆ నిత్య రాజ్యములో మీరును సంతోషంగా ఉండాలని మేము ఆశిస్తున్నాం. అయితే పాపములో పుట్టి పాపములో చనిపోయినటువంటి ప్రతి మానవుడు కూడా నిత్య నరకాగ్నిగుండంలో నిరంతరము కాలుతాడు. అక్కడ కూడా ఆత్మకు చావులేదు, కానీ వేదనలతో అక్కడ బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని తప్పించడానికి యేసుప్రభు వచ్చాడు. కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకై ప్రాణమిచ్చిన ఆ ప్రభుని చేర్చుకో. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చిన్న మాట ప్రార్థన చేస్తాం. కుమార్ ప్రార్థన.